అయితే మరి దిల్ రాజు గారి బ్యానర్లోనే మీ సగం 8 సినిమాలు చేస్తే 6 సినిమాలు దాదాపు ఆయన బ్యానర్లోనే వచ్చినాయి కదా సార్. అంటే ఏంటి రీజన్ ఏమైనా ఉందా, స్పెసిఫిక్ రీజన్ ఏమైనా? అంటే రీజన్ ఏం లేదండి, అంటే సింక్ ఇక్కడ నాకు ఈ బ్యానర్ లో వచ్చే ఫ్రీడమ్, సో అది ఫస్ట్ నుంచి ఒక తెలియని ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా ఉంది రాజు గారితో, శిరీష్ గారితో. అందుకని అన్ని సినిమాలు చేయడం జరిగింది. సో ఇప్పుడు షైన్ స్క్రీన్ లో చేస్తున్నాను, సాహు గారు పట్టి వాళ్ళకి చేస్తున్నాను, సెకండ్ ఫిల్మ్ నెక్స్ట్ వాళ్ళకి చేస్తున్నాను. ఓకే. కాబట్టి ఫ్రమ్ నౌ మేబీ కంటిన్యూస్ గా కాకపోయినా ఒకటి బయట చేసి వాళ్ళకి చేయటం అట్లేదో ప్రాసెస్ అలా ఉంది. ఎస్ సార్. అయితే దీని మాస్ జాతర అని ఒకటి జరిగింది రిలీజ్ ఈవెంట్కి ముందు. అక్కడ వీటీవీ విజయ్ గారికి మీరు ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? అది మీరేమో ఆపడానికి, ఆయన ఏమో చెప్పాలని ట్రై చేశారు, మీరు ఆపడానికి ట్రై చేశారు. విజయ్ తలపతి 69 సంబంధించిన న్యూస్ ఏదో తను ఏదో ఆఫ్ నాలెడ్జ్ తోటి ఏదో మాట్లాడారు. అది నిజంగా యాక్చువల్గా విజయ్ గారు భగవంత్ కేసరి చేస్తున్నారు అని చెప్పి తను స్టేజ్ మీద చెప్పారు 69. అది చెప్పాల్సింది ఆ టీం కేవిఎన్ ప్రొడక్షన్ కానీ అటు సైడ్ నుంచి కానీ అఫీషియల్గా ఈ సినిమా భగవంత్ కేసరి చేస్తున్నాం అని చెప్పలేదు. చాలా మంది ఇంట్రెస్ట్ లో నన్ను అడిగారు, విజయ్ గారిని మీరు కలిసి, అవన్నీ నేను ఇప్పుడు అన్ఫోల్డ్ చేయలేను. వాళ్ళు అఫీషియల్గా ఏం చేస్తున్నారో చెప్తే అప్పుడు నాకు తెలుస్తుంది, అసలు అది చేస్తున్నారో లేదో నాకు తెలియకుండా నేను ఎలా మాట్లాడతాను. కాబట్టి అదే నేను ఆయనకు చెప్పడానికి ట్రై చేశాను వీటీ గారికి. వీటీ గారు ఏంటంటే ఏదో మనోడు సినిమా చేయట్లేదని ఏదో చెప్పాలని ట్రై చేశాడు, బట్ ఇట్స్ నథింగ్ లైక్ దట్. అంటే వచ్చిందా అక్కడి నుంచి ఆఫర్ వచ్చింది అనేది అయితే ఉందా? అదే చెప్తాను కదా, అది నేను ఇప్పుడు మాట్లాడలేదు. బట్ అంటే అదేం కదా సార్, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే తెలుగు డైరెక్టర్స్కి మిగతా అన్ని దగ్గర నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మన చాలా మంది ఒక సినిమా తెలుగులో చేసి మిగతా నెక్స్ట్ హిందీకి వెళ్ళిపోతున్నారు. మీరు 8 సినిమాలు చేశారు, ఇంకా నెక్స్ట్ అంటే ట్రిపుల్ హ్యాట్రిక్ ఒక్క మెట్టు దూరంలో ఉన్నారు. మరి వేరే బ్యానర్స్ అంటే వేరే లాంగ్వేజెస్ నుంచి ఆఫర్స్ వచ్చినా చేయడానికి రెడీనా? 100%. ఎందుకు అంటే తమిళ్ సైడ్ నేను చెప్పలేను, కానీ హిందీ అయితే ఐఎమ్ రెడీ టు డూ. తమిళ్ అంటే కొద్దిగా లాంగ్వేజ్ ఇది ఉంది, బట్ హిందీ అయితే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. ఎస్ సార్.